న్యూస్ చూస్తున్నారు. నేపాల్కి సంబంధించి నేపాల్ విషాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నేపాల్లో వరదలకు చైనానే కారణమా అంటే అటువంటి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. సంచలనంగా మారింది ప్రస్తుతం ఓ వ్లాగర్ షేర్ చేసిన వీడియో. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. నేపాల్ టిబెట్ బోర్డర్ ప్రాంతంలో హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్స్, అవును, నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్స్ భారీ నిర్మాణాలు చేపడుతుంది చైనా. భారీ మెషిన్స్తో బ్లాస్టింగ్ చేపడుతుంది అంటూ కూడా వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఓ వ్లాగర్. వీటి వల్లే హిమాలయాల్లోని గ్లేషియర్స్ బద్దలై వరదలు సంభవిస్తూ ఉన్నాయి. వీటి మీద పూర్తి స్థాయిలో నిపుణులతో విచారణ చేపట్టాలని చెప్తూ ఉన్నారు. ఇంకోవైపు చైనాకు వరదల విషయం ముందే తెలిసి హెచ్చరించలేదు అని చెప్పి నేపాల్ కూడా ఆరోపిస్తూ ఉంది. ఇది నేనంటున్న మాట కదా, అక్కడ వార్తాపత్రికలే స్వయంగా కోట్ చేసుకుంటూ వచ్చాయి. నేపాల్లో జల ప్రళయానికి చైనానే కారణమా? అండ్ మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీన్ వైల్ అసలు ఏం జరిగింది, వ్లాగర్ ఏమంటున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చైనాకు సంబంధించి పాత్ర గురించి మొదటి నుంచి ఆరోపణ ఉంది. చూడొచ్చు విజువల్స్ అవి. ఎందుకంటే ఆ భారీ యంత్రాంగాలు కావచ్చు, భారీ యంత్రాలు కావచ్చు, భారీ యంత్రాంగం కావచ్చు, ఆ బ్లాస్టింగ్స్ కావచ్చు, వాటిని ముక్కలు చేయడం కావచ్చు. మీరు చూడొచ్చు అంత పెద్ద కొండ మీద చిన్న చిన్న ఆ బ్లాస్టింగ్స్ జరుగుతున్న, చిన్న చిన్న బ్లాస్టింగ్ కాదు, అక్కడ ఎక్స్కవేషన్స్ అంటూ ఉంటారు కదా, తవ్వకాలు అంటూ ఉంటారు. మీరు చూడొచ్చు అదిగో ఏ స్థాయిలో ఆ నిర్మాణాలు జరుగుతున్నాయనేది, అక్కడ కొండని ఎలా పిండి చేసేస్తున్నారనేది. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ మీరు చూడొచ్చు. జనాలు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. భారీ యంత్రాలు ఉన్నాయి. ఆ కొండని పిండి చేసి వాటి ఆ రాళ్ళని మరి అక్కడ కన్స్ట్రక్షన్లో ఉపయోగించడం జరుగుతుంది. మీరు చూడొచ్చు. ఒకసారి ఈ వీడియో పాజ్ చేయండి. ఇఫ్ పాసిబుల్ రిక్వెస్ట్ టీమ్, ఇఫ్ పాసిబుల్ అక్కడ జేసీబీలు ఉన్నాయి కదా, వాటిని ఫ్రీజ్ చేయించి సర్కిల్ చేసి చూపించే ప్రయత్నం చేయండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, అవి చూడండి అంత పెద్ద కొండలు అవి చిన్నవిగా ఉన్నాయి. అవి ఇంతంతే కనిపిస్తూ ఉన్నాయి. అవి ఇంతంతే కనిపిస్తున్నాయంటే ఎంత పెద్ద కొండ అది, ఎంత పెద్ద కొండని పిండి చేసేస్తుంది చైనా. ఆ పిండి చేసిన నేపథ్యంలో చిన్న చిన్న రాళ్ళు పడుతూ ఉంటాయి. అంటే అంత పెద్ద కొండని అంత పెద్ద స్థాయిలో అక్కడ రాళ్ళను ఉపయోగించి చేస్తున్నప్పుడు డ్రిల్లింగ్ ఆబ్వియస్లీ జరగాలి. అంత కొండ పిండి అయిపోతే ఏం జరుగుతుంది? ఇక్కడ సిస్మిక్ యాక్టివిటీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ కాస్త ఈ భూ విజ్ఞాన శాస్త్రవేత్తలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భం, ఈ విజ్ఞానవేత్తలు మాట్లాడేటప్పుడు ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. ఏంటి అంటే, మన భూమి అనేది చాలా బ్యాలెన్స్గా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఎప్పుడైతే ఇటువంటి ఎక్స్కవేషన్స్ జరుగుతూ ఉంటాయో, ఫర్ సపోజ్ ఇక్కడ ఎట్లా చెప్పచ్చు, ఓకే కరెక్ట్, ఇప్పుడు ఒక పునాది తవ్వుతూ ఉంటాం. అదిగోండి చూసారా జేసీబీలు చూడండి ఎంత చిన్నవిగా కనిపిస్తున్నాయో. ఎల్లో కలర్ మీకు కనిపిస్తుంది కదా, చాలా చిన్న. అక్కడ మనుషులు చూడండి. కానీ ఆ తవ్వకాలు చూస్తే మీకు అర్థమవుతుంది. కొండ అక్కడ సగం పిండి చేసేసారు, సగం పిండి అయిపోయింది. మీకు గుర్తుండుంటే విజువల్స్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు పరుగులు పెడుతున్నప్పుడు కన్స్ట్రక్షన్ సైట్ నుంచి పరుగులు పెడతారు. నల్లటి మట్టి లేస్తుంది, అక్కడేమో ఎర్రటి మట్టి కొట్టుకుంటూ వస్తుంటే నల్లటి మట్టి ఒక్కసారిగా అంతటి బీభత్సమైన వరదల్లో కూడా నల్లటి మట్టి మీకు కనిపిస్తుంది. అది కన్స్ట్రక్షన్ సైట్ నుంచి కాదా? నేపాల్ ప్రశ్నిస్తూ ఉంది కదా, చైనా సమాధానం చెప్పాలి కదా. భారీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాసెస్ కడుతూ ఉంది. మీరు చూడొచ్చు పిండి అయిపోయి రాళ్ళు కింద పడిపోయి అక్కడ పూర్తిగా కొండల కన్నాలు పడిపోతూ ఉంటే డైవర్ట్ అయిపోతుంది కదా. దాంతోపాటు అక్కడ సిచ్యువేషన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి కదా. సో భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు ఏమంటూ ఉంటారు, సాధారణంగా ఒక చోట కనుక, అంతెందుకు భూ విజ్ఞాన శాస్త్రవేత్తల వరకు కాదు, నార్మల్గా మాట్లాడుకుందాం. మనం ఒక ఇంటిని నిర్మించాలనుకున్నప్పుడు, పునాది తీసినప్పుడు అక్కడ భూమి ఎంత పటిష్టంగా ఉందని చెక్ చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ అక్కడ రాళ్ళు లేకుండా పూర్తిగా ఒక మెత్తగా ఉన్న ప్రదేశం అనుకోండి, ఏం చేస్తాం? అది నిలుస్తుందా అని చెప్పి మనం ఆలోచిస్తాం. అది భౌగోళికంగా అక్కడ స్ట్రాంగ్గా ఉన్న సిచ్యువేషన్స్లో అక్కడ వాటిని తొలగించి అక్కడ వీక్. ఇదిగో మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ టీమ్. ఈ విజువల్ మీరు చూడండి. నల్లటి పొగ ఒక్కసారిగా నల్లటి ఆ ధూళి కనిపిస్తుంటుంది, ఎర్రగా వస్తూ ఉంటుంది కదా. అలాగే అదిగో మీరు చూసారా, ఒక్కసారిగా కలర్ మారిపోయింది. ఆ ఎర్రటి కాస్త నల్లగా తయారవుతుంది, అక్కడ నల్లగా అయిపోయింది. అంటే ఏ స్థాయిలో అక్కడ విధ్వంసం సృష్టిస్తోంది చైనా నేపాల్ బోర్డర్ గురించి మాట్లాడుకున్న సందర్భం కదా, టిబెట్ లాంటి ప్రాంతాల్లో. సో వీటి మీద అక్కడ వ్లాగర్ చేస్తున్న వీడియో, ఇన్ఫ్యాక్ట్ వ్లాగర్ షేర్ చేసిన వీడియో అది. ఆ ప్రాంతంలో హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్స్ భారీ నిర్మాణాలు చేపడుతోంది అని చెప్పి. అఫ్కోర్స్ నేపాల్ చిన్న దేశం కదా, గట్టిగా ప్రశ్నించలేదు కదా పాపం. అదిగో
చూడండి. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఫర్ పాజింగ్ దట్ యాక్టివ్ మోడ్. ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా ఇక్కడేమో నల్లటి రాయి ఇది, కానీ ఇక్కడ మీరు చూస్తే అక్కడ పైన ఎర్రగా ఉంది చూసారా వాటర్ పైనుంచి కొట్టుకొచ్చినప్పుడు. కానీ వన్స్ కన్స్ట్రక్షన్ సైట్ నుంచి వీళ్ళు పరిగెడుతున్న సందర్భంలో అక్కడ చూడండి వెనకాలేమో ఎర్రటి మట్టి లేస్తూ ఉంటుంది, ముందునేమో నల్లటి మట్టి కొట్టుకుంటూ వస్తూ ఉంది. అంతే కదా, ఎప్పుడైనా ప్రవాహం కొట్టుకొచ్చినప్పుడు ఎంట్రన్స్లో ఏది ఉందో దాన్ని ఫస్ట్ చూపిస్తుంది, ఆ తర్వాత తనలో కలిపేసుకున్న తర్వాత సెటిల్ అయిపోతుంది. అక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ విజువల్ని మీరు చూడండి. అంటే కొట్టుకుంటూ వస్తున్న సందర్భంలో ఏ స్థాయిలో అక్కడ ప్రమాదం జరుగుతోందనేది కొంచెం ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. సో ఈ వ్లాగర్ కూడా అదే అంటున్న సందర్భం, మొత్తం పూర్తి స్థాయిలో ఇప్పుడు చైనానే వరదలకు కారణం అంటూ నేను అంటున్న మాట కాదు. ఇన్ఫ్యాక్ట్ నేపాల్ అక్కడ పత్రికలు కూడా వీటిని కోట్ చేస్తూ ఉన్నాయి. నేపాల్ వరదలకు చైనానే కారణమని అక్కడ నేపాల్ పత్రికలు అంటూ ఉన్నాయి. ఏమంటోంది? ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలకు చైనా సరిహద్దుల నిర్మాణ కార్యకలాపాలు, అక్కడ జియోలాజికల్ డిజాస్టర్ డ్యామ్ కారణమని ముందుగానే హెచ్చరికలు ఇవ్వలేదని చెప్పి నేపాల్లోని కొన్ని మీడియా కావచ్చు, స్థానిక పత్రికలు కావచ్చు, వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు అనేది ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. టిబెట్ నేపాల్ బోర్డర్లో చైనా చేస్తున్న రోడ్లు కావచ్చు, ఇతర నిర్మాణం వల్ల నదీ ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. ఈ విపత్తు ఆ కారణంగానే ముంచెత్తింది. చైనా దగ్గర ముందుగానే చైనా కనుక ముందే హెచ్చరించి ఉండుంటే టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా హెచ్చరించగల టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా హెచ్చరించలేదు అనేది అక్కడ నేపాల్ పత్రికలు చెప్తూ ఉన్నాయి. దాంతోపాటు శాస్త్రవేత్తల అంచనా ఏంటి? హిమాలయ ప్రాంతంలో ఎత్తైన హిమాలయ నది గ్లేషియర్ కూలిపోవడం కారణంగా భారీ మంచు రాళ్లు నదిలో పడి ఆకస్మిక వరదలు సంభవించాలనేది ప్రాథమికంగా గుర్తించాలనేది ఇక్కడ వినిపించమాట. చైనా క్లారిటీ ఇస్తోంది. నేపాల్ ఆరోపణలని చైనా ఎంబసీ ఖండించింది. ఇది పూర్తిగా ప్రకృతి సిద్ధంగా గ్లేషియర్ కూలడం కారణంగా జరిగిన విపత్తే, దీనికి తాము కారణం కాదు అని చెప్తుంది. ఆబ్వియస్లీ అది చైనా ఎందుకు ఒప్పుకుంటుంది? నిజం. 25 ఏళ్ల పాటు కప్పిపుచ్చిన చరిత్ర, 25 ఏళ్ల పాటు ఒక తప్పుని కప్పిపుచ్చిన చరిత్ర బయట ప్రపంచానికి తెలిసింది 25 ఏళ్ల తర్వాత. అటువంటి చరిత్ర ఉన్న చైనా ఈరోజు ఇది ఎందుకు ఒప్పుకుంటుంది? ఒప్పుకుంటున్న దాఖలాలు చైనా చరిత్రలో ఎక్కడ ఉన్నాయి? తప్పని చెప్పి ఒప్పుకుంటున్న దాఖలాలు ఎక్కడ ఉన్నాయి? బహుశా ఎక్కడ ఉండుంటే 1-2 ఉండొచ్చు కాక, అది మేజర్ కాకపోతే. ఐఎమ్ సారీ. అండ్ దీంతో పాటు ఇంకా మాట్లాడుకుంటే అయితే ఇంతటి ఆకస్మిక వరదలకు ఈ వరదల్ని ముందుగానే గుర్తించి హెచ్చరించే టెక్నాలజీ చైనా దగ్గర ఉన్నప్పటికీ తమకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనేది చైనా ఆరోపిస్తుంది నేపాల్. అదిగోండి మీరు చూడండి, అదుగు థ్యాంక్స్ యూ సో మచ్ రవి గారు. ఒకసారి అదే పాజ్ చేయండి ప్లీజ్. పాజ్ ఇట్. చూడండి, దట్ షోస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ అవలంచ్. అంటే ఆ విపత్తుకు సంబంధించిన విజువల్స్ని అక్కడ ప్రతిబింబిస్తోంది. అంటే నల్లగా మారిపోయింది చూసారా, మనకి కనిపిస్తోంది కదా. ఒకవేళ అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగకపోయి ఉండుంటే ఈ స్థాయిలో ఉంటుందా? తర్వాత కంటిన్యూ చేయండి ప్లీజ్, కంటిన్యూ చేయండి. అదిగోండి, ఆ తర్వాత పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మిక్స్డ్ అయిపోతుంది చూడండి, చూసారా. అంటే ఏ స్థాయిలో కొట్టుకొచ్చి ఉంటుంది. బండరాలు కొట్టుకురావడం ఏంటి? హిమాలయ నదాలు కరిగితే, ఒకవేళ కొండ కరిగితే కనుక పెద్ద పెద్ద బండరాలు కొట్టుకురావాలి. అఫ్కోర్స్ అది కూడా జరిగింది, కాదు. కానీ మీరు చూడండి తర్వాత మళ్ళీ మధ్యలోంచి నల్లగా వస్తుంది. అదిగో చూసారా, అక్కడ కన్స్ట్రక్షన్ సైట్ నుంచి వాళ్ళు పరిగెడుతూ ఉన్నారు. ఎందుకు ఇది? భారీ నిర్మాణాల, దట్టు సెస్మిక్ యాక్టివిటీ ఉందని తెలిసిన తర్వాత కూడా చూడండి, డ్యామ్ కొట్టుకుపోతుంది. అదిగో అయిపోయి కొట్టుకుపోయింది డ్యాము. కానీ అక్కడితో అయిపోలేదే. ఇక్కడ చూడండి జనాల మీద, ఇక్కడ పాపం వాళ్ళు ఒకరప్పటికీ మనం పరిగెడుతుంటే నెలలకు నీరు కమ్మేస్తుంది అక్కడ పరిస్థితిని. సమయం ఇవ్వలేదు వాళ్ళకి, సమయం అస్సలు అక్కడ దొరకలేదు వాళ్ళకి. ఒకవేళ చైనా ముందుగానే హెచ్చరించి ఉంటుంటే ఇంత భారీ నష్టం తప్పేది అని చెప్పి నేపాల్ అభిప్రాయపడుతోంది. చైనా ఉద్దేశపూర్వకంగానే ఈ విషయాన్ని దాచిపెట్టినని చెప్పి నేపాల్ ఆరోపణ. తాము చైనా వల్ల నిరంతర ఇబ్బందులు పడుతున్నామని చెప్పి నేపాల్ అభిప్రాయపడుతూ ఉంది. చైనా చేస్తున్న చర్యలకు కారణంగా దేశం ఎంతో నష్టపోతుంది, ఎంతో నష్టపోవాల్సి వస్తుంది అని చెప్పి నేపాల్ ప్రశ్నిస్తూ ఉంది. ఇంకోవైపు నేపాల్ చేసిన ఆరోపణను చైనా ఖండించింది. ఏమంటోంది?
The collapse of a geological disaster dam on the Chinese side caused major losses to the Nepali side. ఇది ఫేక్ న్యూస్ అంట. ఇటు చైనానే చెబుతున్న ట్రూత్ న్యూస్, సో కాల్డ్ చైనా వర్షన్లో ట్రూత్ ఏంటంటే an earthquake like glacier collapse occurred on the Nepali side on the morning of August 26, 2026, triggering huge mudslides which caused significant casualties and left people missing.